వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు నేను 4వ ఎపిసోడ్ మొదలుపెట్టబోతున్నాను. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుద్ధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దుర్యోధనుడు అంటున్నాడు, ఈ పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానమైన శూరులు ధీరులు ఉన్నారు. యుయుద్ధుడు, విరాటుడు, మహారథి అయిన ద్రుపదుడు. అయితే దుర్యోధనుడు ఇక్కడ ద్రుపదుణ్ణి మహారథుడు అని సంబోధించాడు. కారణం ఏంటిదంటే ద్రోణాచార్యుణ్ణి రెచ్చగొట్టడం కోసం మాత్రమే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఈ 4వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు పాండవుల వైపు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కౌరవుల వైపు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన ఒక డీటెయిల్స్ ఉన్నాయి. వాటితో పాటు పాండవుల వైపు ఎంతమంది రాజులు సపోర్ట్ చేస్తున్నారు, కౌరవుల వైపు ఎంతమంది రాజులు సపోర్ట్ చేస్తున్నారు. అలా యావత్ భారతదేశం, అఖండ భారతదేశం మొత్తంలో ఉన్న రాజులందరూ కూడా దీంట్లో యుద్ధంలో పాల్గొన్నారు. ఎందుకు అని అంటే ఇది మహాయుద్ధం. పూర్వం కూడా మహాభారతంలో ఎప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరగలేదు. ఎన్నో యుద్ధాలు జరిగాయి కానీ ఇంత పెద్ద యుద్ధం అయితే ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి. యుయుద్ధుడు అంటే సాత్యకి, అంటే అర్జునుని శిష్యుడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు తమ్ముడైతాడు. ఇతను సామాన్యుడు కాదు, చాలా బలవంతుడు, గొప్ప యోధుడు. ఇతను పాల్గొన్నాడు. రెండవది విరాటుడు. ఈ విరాట మహారాజు పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో అతని రాజ్యంలో ఆశ్రయం ఇచ్చాడు. అలాగే ఈ విరాటరాజుడు స్వయంగా అభిమన్యునికి మామయ్య అవుతాడు. ఇంకా ద్రుపదుడు వచ్చేసి ఈ ద్రుపద మహారాజు పాంచాలి రాజ్యానికి రాజు, ద్రౌపది వాళ్ళ తండ్రి, దృష్టద్యుమ్నుని యొక్క తండ్రి. సో ఈ శ్లోకం నుండి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సేమ్ ఇదే విధంగా ప్రతి శ్లోకంలో 5వ శ్లోకంలో కానీ 6వ శ్లోకంలో కానీ అలా 7వ శ్లోకం 8వ శ్లోకం వరకు పాండవుల నుండి ఎంతమంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు అంటే అంటే ఉప పాండవులు కూడా, పాండవులు మాత్రమే కాదు, ఉప పాండవులు ఇంకా చాలామంది పాల్గొన్నారు. ఆ లిస్ట్ అంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. ఈ కౌరవుల్లో కూడా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు తర్వాత మొదలుపెట్టాడు, అది వేరే విషయం. కృపాచార్యుడు, 100 మంది కౌరవ సోదరులు, ఇలా చాలామంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ఈ 4వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు ఇక్కడ ఒకవైపు పాండవుల నుండి ఇంకోవైపు కౌరవుల నుండి ఎంతమంది యుద్ధంలో పాల్గొన్నారో అంతమంది యొక్క లిస్ట్ దీంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా 19వ శ్లోకం వచ్చేసరికి ఇటు కౌరవులు అటు పాండవులు యుద్ధం మొదలయ్యే ముందు శంఖనాదం చేస్తారు. ఆ శంఖనాదం ఎంత పెద్దగా ఉంటుందంటే భూమి నుండి ఆకాశం వరకు ధ్వనింపజేసే స్థాయిలో ఉంటుంది. అంత గొప్ప శంఖనాదం చేస్తారు ఇటు పాండవులు అటు కౌరవులు. ఇంకా ఇది మొదలుపెట్టే సమయంలో 20వ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి 21వ శ్లోకం వచ్చేసరికి అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తారు, అర్జునుడు రథం మీద నిల్చొని ఆ రథం మీద కపిరాజు అయిన హనుమంతుని జెండా ఉంది అని చెప్తారు. అప్పుడు ఆ రథం మీద ఉన్న అర్జునుడు ధనస్సుని పైకి లేపి కృష్ణ పరమాత్మతో అంటాడు, ఈ రథాన్ని 2 సైన్యాల మధ్యలో తీసుకెళ్ళి పెట్టు కృష్ణ అని అంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ 2 సైన్యాల మధ్య తీసుకెళ్ళి రథాన్ని నిలుపుతాడు. ఇంకా ఇక్కడ నుండి అయితే ఈ 2 సైన్యాల మధ్య అర్జునుడు ఎందుకు పెట్టుమన్నాడు అంటే అర్జునుడు ఒక్కసారి కౌరవుల వైపు ఉన్న మహావీరులను
చూద్దాం అనుకుంటాడు. ఎందుకని అనుకుంటాడంటే, ఈ దుర్యోధనుడు ఇంత దౌర్భాగ్యుడు, ఇంత దుర్మార్గంలో నడిచేవానికి సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఎలా వచ్చారు, ఒక్కసారి వాళ్ళ మొహాలు చూద్దామని అక్కడికి తీసుకెళ్ళమని కృష్ణ పరమాత్మకు చెప్తారు. అందుకోసమని ఈ 2 సైన్యాల మధ్య రథాన్ని నిలపమంటాడు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏమవుతుందనే దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పటి వరకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. జై హింద్.